హాలీవుడ్ ఫిల్మీ న్యూస్ రిపోర్ట్ వీడియోకి మీకు స్వాగతం. రేపు డేర్ డెవిల్ బార్న్ అగైన్ యొక్క ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తా పోతే ఇవాళ హాలీవుడ్ రిలేటెడ్ రీసెంట్ గా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. అందులోని సినిమాకాన్ ఈవెంట్ నుండి కూడా చాలా స్పెషల్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ కొన్ని ఫిల్మ్స్ యొక్క రివ్యూస్ అండ్ సజెషన్ తో పాటు హాలీవుడ్ ఫిల్మ్స్ ప్రెజెంట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. రివ్యూస్ పరంగా రీచర్ సీజన్ 3 కంప్లీట్ అయిపోయింది అనమాట. ఫైనల్ ఎపిసోడ్ చాలా సాలిడ్ గా సాటిస్ఫై చేసింది. ఫైనల్ ఎపిసోడ్ మీద పోస్ట్ మీమ్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ఇన్స్టాలో పెట్టేశాను. కానీ రివ్యూ ఫైనల్గా అయితే మాత్రం కంప్లీట్గా సీజన్ 3 అయితే మాత్రం సీజన్ 2 లెవెల్లోనే సాటిస్ఫై చేసింది. ముందుగా రీచర్ క్యారెక్టర్కి ఒక పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ కూడా జరిగిందని చెప్పాలి. జాయింట్ లాగా కనిపించే ఆ మాస్ యాక్షన్ ఎలిమెంట్ని ఏ విధంగా వాడుకున్నారో అంతకన్నా ఇంపార్టెంట్గా తన క్యారెక్టర్లో ఉన్న ఆ స్మార్ట్నెస్ని, తన ఇంటెలిజెన్స్ని కూడా చాలా అద్భుతంగా యూజ్ చేసుకుని సాటిస్ఫై చేశారు. కాకపోతే స్టార్టింగ్లో ఉన్న ఒక థ్రిల్ మిడిల్ ఎపిసోడ్స్లో ఎక్కడో రష్ అయిన ఫీలింగ్ వచ్చింది. అంటే అక్కడ దాకా ఉన్న థ్రిల్ మూమెంట్ కంప్లీట్గా టోన్ని మార్చేసే విధమైన ప్రొసీడింగ్స్ ఉండడం వలన కొద్దిగా రష్ అయిన ఫీలింగ్ వచ్చింది. అండ్ ప్రీమియర్ అప్పుడే 3 ఎపిసోడ్స్ రిలీజ్ అవ్వడం ఈ సీజన్ కొద్దిగా ఫాస్ట్గా అయిపోయిన ఫీలింగ్ కూడా వచ్చింది. ఓవరాల్గా సాటిస్ఫైడే. ఈ సీజన్ 3కి నేను ఇచ్చే రేటింగ్ 8.5/10. ఇక ఒక రివ్యూ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ 4 సజెషన్స్లోని ద గూనిస్ 1985లో వచ్చిన ఈ ఫిలిం పక్కగా మస్ట్ వాచ్ అని చెప్పాలి. నేను ఈ సినిమాని రీవాచ్ చేస్తున్నప్పుడు చిన్నప్పుడు ఓల్డ్ మెమరీస్ టీవీలో చూస్తున్న ఆ నాస్టాల్జియా వైబ్ బాగా గుర్తొచ్చింది. ప్రెజెంట్ జనరేషన్ లో వస్తున్న ట్రెజర్ హంటింగ్ ఫిలిమ్స్ కన్నా ఈ ఫిలిం రీవాచ్ చేస్తున్నప్పుడు కూడా ఫ్రెష్నెస్ గానీ ఆ ఎంటర్టైన్మెంట్ డోస్ గానీ ఇంకా అదే విధంగా ఉంది 1985 అయినప్పటికీ కూడా. ఫిలిం నెట్ఫ్లిక్స్ లో ఉంది, డోంట్ మిస్ ఇట్. ఆ తర్వాత 1408. మీలో చాలా మందికి హారర్ మిస్టరీ అంటే ఓన్లీ హారర్ మాత్రమే కాకుండా ఒక సస్పెన్స్ డోస్ పెరిగేలాంటి మిస్టరీ స్టోరీస్లో ఉండే ఫిలిమ్స్ కూడా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే పక్కాగా ఈ సినిమా మస్ట్ వాచ్ అని చెప్పాలి. ఒక టిపికల్ హారర్ ఫిల్మ్లా కాకుండా ఒక ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో ఉంటాయి. ఆ ఎక్స్ట్రా యూనిక్ ఎలిమెంట్స్ మంచి యూనిక్ ఇంప్రెషన్ అయితే ఇస్తుంది సినిమా నుండి. ఒకప్పుడు ప్రైమ్లో ఉండేదంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అని విన్నాను. వీలైతే రెండిట్లో కూడా చెక్ చేయండి. ఆ తర్వాత రొమాన్సింగ్ ద స్టోన్. మీరు చాలా మందికి చెప్పే ఉంటా ప్రజెంట్ పాన్ ఇండియా ప్యాటర్న్ కానీ బిగ్ మెయిన్ స్ట్రీమ్ ఇండియన్ ఫిల్మ్స్ యొక్క మసాలా. ఫర్ ఎగ్జాంపుల్గా గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ తీసుకోండి, హీరోయిక్ ఫిల్మ్స్ తీసుకోండి, రొమాంటిక్ ఫిల్మ్స్ తీసుకోండి. ఇవన్నీ కూడా చాలా వరకు హాలీవుడ్లో 1980s 1990sలో చూసిన ఫిల్మ్స్ నుండి తీసుకున్న ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడంటే మీరు ఆ ఓల్డ్ ఫిల్మ్స్ని మొదటిసారి చూసినా రీవిజిట్ చేసినా పక్కాగా ఫీల్ వస్తుంది. అరే ఆల్రెడీ ఇది చాలా ఇండియన్ ఫిల్మ్స్లో ప్రెజెంట్ టైమ్స్లో వాడుతున్నారని. ఈ రొమాంటిక్ అడ్వెంచర్లో ఉండే చాలా ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ చాలా వరకు ప్రెజెంట్ ఇండియన్ ఫిల్మ్స్లో ఎంతవరకు అడాప్ట్ చేసుకుంటున్నారు, యూజ్ చేసుకుంటున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. అలా అని చెప్పి కంప్లీట్లీ అవుట్డేటెడ్ కాదు, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది 1980s ఫిలిం అయినప్పటికీ. సో టైం పాస్ గురించి చూడాలనుకుంటే పక్కాగా చూడొచ్చు. ముఖ్యంగా మీకు ఈ జోనర్ బాగా నచ్చినట్టయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది ఫిలింని చూడొచ్చు. ఆ తర్వాత ద మిస్ట్, షాషాంక్ రెడెంప్షన్, ద గ్రీన్ మైల్ ఫిలిమ్స్ తర్వాత ఫ్రాంక్ గారు స్టీఫెన్ కింగ్ నవల్స్ నుండి అడాప్ట్ చేసుకున్న ఈ అడాప్టేషన్ ఒక యూనిక్ అడాప్టేషన్. కంప్లీట్గా టిపికల్గా నవల్లో ఉన్నట్టే కాకుండా ఈ హారర్ సర్వైవల్ థ్రిల్లర్లోని హ్యూమన్ ఎమోషన్స్ గురించి, హ్యూమానిటీ వాల్యూస్ గురించి చూపించే పాయింట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి జానర్స్లో ఆ పాయింట్స్ని ఎంత బాగా చూపించాలో అంత బాగా చూపించారు. క్లైమాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్, పక్కాగా మిస్ కాకుండా చూడండి. నాకు తెలిసి మీలో చాలా మంది ఆల్రెడీ ఈ పాటికి చూసేసి ఉంటారని అనుకుంటున్నాను. నెట్ఫ్లిక్స్లోని ద మిస్ట్ అనే టీవీ సిరీస్ ఉందనుకుంటా, బట్ నేను చెప్పేది ఫిలిం అనమాట. అది అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంటుంది. ఇక మూవీ రికమెండేషన్స్ అండ్ రివ్యూస్ అయిపోయాయి కాబట్టి ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ అతి కష్టం మీద 400 మిలియన్ క్రాస్ చేసిన తర్వాత ఫైనల్ రన్లోని 409 మిలియన్స్ కలెక్ట్ చేసింది. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్రెడీ లాసెస్ పెట్టింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలోనే ఎక్కువ లాసెస్ పడ్డాయి. ఎక్కువ స్క్రీన్స్, ఎక్కువ ట్యాక్సెస్ ఇంటర్నేషనల్గా కూడా. ఇక నజాటో రన్ కంప్లీట్లీ ఆగిపోలేదు. 17 మిలియన్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయింది ప్రీవియస్ వీక్కి ఈ వీక్కి. ఇప్పటిదాకా $2.130 బిలియన్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా ఫారిన్ కంట్రీస్ లో కూడా ఎక్స్ట్రాగా మెల్లిగా యాడ్ అవుతున్నాయి అనమాట. కంప్లీట్ పొటెన్షియల్ అయితే మాత్రం వాడుకోలేదు. అంటే ఫ్రాంచైజ్ టైప్ లో అదర్ కంట్రీస్ లో అంత పాపులారిటీ లేదు, కానీ ఒకవేళ పార్ట్ 3 తీస్తే ఈ పొటెన్షియల్ ని పక్కాగా వాడుకోవాలి. ఇక మికీ 17 రన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. మీ అందరికీ చెప్పినట్టే వీడియో ఆన్ డిమాండ్ వచ్చిన తర్వాత కూడా మరికొన్ని వారాలు థియేటర్స్ లోని చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ రన్ అవుతాయి అనమాట. అంటే ఓన్లీ 1 month 2 months కే కాదు. ఇప్పటిదాకా $122 మిలియన్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా వీడియో ఆన్ డిమాండ్ నుండి కాస్త కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే చాలా బిగ్ స్టూడియోస్ అందరూ కూడా వీడియో ఆన్ డిమాండ్ రిలీజ్ అయిన తర్వాత కూడా థియేటర్స్ లో చాలా ఫిల్మ్స్ ఆడడం, థియేటర్స్ కి జనాలు వెళ్ళడాన్ని అబ్జర్వ్ చేసి ఈ వీడియో ఆన్ డిమాండ్ ఎర్లీగా రిలీజ్ చేయడం వలన ఎక్స్ట్రా ప్రాఫిట్స్, ఎక్కువ మంది వ్యూవర్స్ వస్తారు కాబట్టి ఆ అటెన్షన్ గ్రాబ్ అయినా కూడా థియేటర్స్ లో ఇంకా రన్ అవుతుంది కాబట్టి 2 విధాలుగా కూడా విన్ అవ్వచ్చు. ముఖ్యంగా కొన్ని జానర్స్ థియేటర్స్ లో ఎక్కువ మంది చూడలేరు అనుకునే టైప్ ఆఫ్ ఫిల్మ్స్ కి ఈ విధంగా ఈ ట్రిక్స్ ని ఫాలో అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కువ శాతం ఆర్ రేటెడ్ ఫిల్మ్స్ కి మాత్రమే ఇలా జరుగుతుంది. 18+ కాబట్టి ఎక్కువ మంది వీడియో ఆన్ డిమాండ్ రిలీజ్ అవ్వగానే చూస్తారు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ గా PG-13 ఫిల్మ్స్ కి ఇదే విధంగా జరగదు. ఇప్పుడు డిస్నీ ఫిల్మ్స్ కి కూడా రివ్యూస్ నెగిటివ్ గా వచ్చినా, ఓపెనింగ్ స్లోగా వచ్చినా వాళ్ళు లాంగ్ రన్ ఎక్కువ శాతం ఎక్స్పెక్ట్ చేస్తూ వెయిట్ చేస్తూనే ఉంటారు. $144.1 మిలియన్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా స్టిల్ లాంగ్ రన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ జానర్లో ఫ్యామిలీ లాంగ్ రన్ ఆడియన్స్ పూల్ ఇంకా ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి. ఇది ఒక యానిమేటెడ్ రీమేక్ కాబట్టి ఆ పాపులారిటీ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ గా లైవ్ యాక్షన్ ఫిల్మ్స్ లో కూడా ముఫాసా కానీ
కొన్ని ఫిలిమ్స్కి ఈ టైప్ ఆఫ్ లాంగ్ రన్ ఉంటుంది, ఫ్యామిలీస్లోని కిడ్స్లోని. కాబట్టి నెగిటివ్ రివ్యూస్ వచ్చిన, బాయ్కాట్ జరిగిన ఆ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎర్లీగా వీడియో ఆన్ డిమాండ్ రిలీజ్ చేయడానికి అంత ఎక్కువ శాతం ప్రయత్నించరు. అది బాగా రేర్గా జరిగే మూమెంట్ అనమాట. బట్ స్టిల్ ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రాఫిట్ అవ్వాలంటే 600 millions ని క్రాస్ చేయాలి. అది స్టిల్ అసాధ్యం అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే బాయ్కాట్ ని ఫేస్ చేసుకున్న ద లిటిల్ మెర్మైడ్ ఫిలిం లాంగ్ రన్ ఆడిందంటే ఓపెనింగ్స్ మినిమం గా కాస్త నెంబర్స్ బాగానే వచ్చాయి. కానీ స్నో వైట్ కి ఓపెనింగ్ నుండి రిజెక్షన్ కనిపించింది. దాంతోపాటు దానికన్నా ఎక్కువ బ్యాక్లాష్, ఎక్కువ నెగిటివిటీ, ఎక్కువ బాయ్కాట్ ఈ ఫిలింకి జరుగుతుంది. కాబట్టి మరీ అంత రన్ ఉండకపోవచ్చు. ఈవెన్ $500 million కూడా టచ్ అవడం కష్టమే. ఎనీవే, థియేటర్స్లోని క్యాన్సిల్ అయింది, నేను చూడలేకపోయాను. కానీ వీడియో ఆన్ డిమాండ్ వచ్చిన తర్వాత వెంటనే రివ్యూ చేస్తాను. ఎందుకంటే సినిమాకి ఓన్లీ ఆ కాస్టింగ్ వల్ల మాత్రమే నెగిటివిటీ ఉందా, సినిమా కూడా అంతే బ్యాడ్గా ఉందా, ఇంత బాయ్కాట్ జరుగుతుంది కదా, నెగిటివిటీ అనేది దేని వల్ల అనేది కంప్లీట్ క్లారిటీ ఇస్తా. చూడొచ్చా లేదంటే స్కిప్ చేసేయచ్చా అని. ఇక జేసన్ స్టాథమ్ అండ్ డేవిడ్ అయర్ కాంబినేషన్ లోని ద బీ కీపర్ తర్వాత వచ్చిన ఏ వర్కింగ్ మ్యాన్ ఫిలిం ఓపెనింగ్ వీకెండ్ లోని 34 millions ని క్రాస్ చేసింది. అంటే ద బీ కీపర్ కన్నా ఎక్కువ ఓపెనింగ్సే. లిమిటెడ్ గా రిలీజ్ అయ్యే ఈ లో బడ్జెట్ యాక్షన్ ఫిల్మ్స్ కి అంత బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ ఉండదు. కాకపోతే ద బీ కీపర్ ఓపెనింగ్స్ అలా ఉన్న లాంగ్ రన్ గట్టిగా ఆడింది కాబట్టి ఈ ఫిలిం అంతకన్నా ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. ఆడియన్స్ రెస్పాన్స్ బాగుంది కాబట్టి ఫైనల్ రన్ ఎంత వరకు వెళ్తుందో చూద్దాం. ఇక సినిమాకాన్ ఈవెంట్ లోని ఏ ఫిలిమ్స్ యొక్క అప్డేట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏ స్టూడియోస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి దాని గురించి కంప్లీట్ క్లారిటీ ఇస్తూ వీడియో చేశాను కదా. అందులో సోనీ ప్యానల్ టైంలో మొత్తానికి స్పైడర్ మ్యాన్ బియాండ్ ద స్పైడర్ వర్స్ గురించి కంప్లీట్ క్లారిటీ ఇస్తూ June 4, 2027లో రిలీజ్ అవబోతున్న ఈ ఫిల్మ్కి సంబంధించి కొన్ని ఫస్ట్ లుక్ పోస్టర్స్ని, రిలీజ్ డేట్ని కన్ఫర్మ్ చేసేశారు. రైటర్ స్ట్రైక్ తర్వాత ఎన్నోసార్లు క్యాన్సిల్ అయిపోతుంది, డిలే అవుతుంది అనే టైప్ ఆఫ్ న్యూస్ వచ్చి అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అనే క్లారిటీ లేని టైంలోని ఈ ఈవెంట్లో పక్కాగా సోనీ వాళ్ళు క్లారిటీ ఇస్తారన్నాను కదా. ఆ విధంగా క్లారిటీ ఇచ్చింది. స్క్రిప్ట్లో కొద్దిగా చేంజ్ చేస్తున్న కొన్ని ఐడియాస్ ఉన్నాయి. అవి చాలా బిగ్గర్ స్కేల్లో అండ్ బోల్డర్గా, అంటే కొద్దిగా రిస్కీ మూమెంట్స్ లాంటివి కూడా ఉండబోతున్నాయంట. అండ్ ఒక విషయాన్ని ప్రామిస్ చేశారు, ద బెస్ట్ యానిమేషన్ టీమ్ అండ్ ద బెస్ట్ యానిమేషన్ క్వాలిటీ ఫిల్మ్లో ఉండబోతుంది కూడా. అది కంప్లీట్లీ డిసప్పాయింట్ చేయదు, ద బెస్ట్ అవుట్పుట్ రాబోతుందని. ఆ తర్వాత సేమ్ సోనీ ప్యానెల్లోనే టకాషి యమజాకి గారు గాడ్జిల్లా -1 డైరెక్టర్ ఈ సోనీ తోటి కలిసి ఒక ఫిల్మ్ ని డైరెక్ట్ చేయబోతున్నారు. గ్రాండ్ గేర్ అని ఆయన ఫస్ట్ హాలీవుడ్ బిగ్ ఫిల్మ్ ని డైరెక్ట్ చేయబోతున్నట్టు అండ్ జేజే అబ్రహామ్స్ గారు ఈ ఫిల్మ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నట్టు అప్డేట్ ఇచ్చారు. మరి ఈ గ్రాండ్ గేర్ టైటిల్ ఫిలిం ఎంత బడ్జెట్ లో ఉండబోతుందో, ఎక్కువ టైం తీసుకుంటుందో తెలియదు. కానీ ప్రస్తుతానికి ఈయన గాడ్జిల్లా -1 సీక్వెల్ ని డైరెక్ట్ చేయట్లే. అయితే ఇది సోనీ ప్యానెల్ నుండి వచ్చిన న్యూస్ కాదు, కానీ సేమ్ డేట్ ని రివీల్ అయిన సోనీ రిలేటెడ్ న్యూస్. సోనీ డిస్ట్రిబ్యూట్ చేసిన వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర R-rated గా మంచి బ్లాక్ బస్టర్ అయింది టారెంటినో గారి కెరీర్ లో. 60s లో హాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగిన కొన్ని దారుణమైన మూమెంట్స్ ని చేంజ్ చేసే విధంగా మార్చిన ఈ బడీ కామెడీ ఫిలిం ఒక మంచి కల్ట్ ఫేమ్ ని కూడా ఎర్న్ చేసుకుంది. అయితే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ సీక్వెల్ కూడా రాబోతుందంట. అది ఎక్కువ శాతం క్లిఫ్ బూత్, బ్రాడ్ పిట్ గారి క్యారెక్టర్ చుట్టూ తిరిగే విధమైన అడ్వెంచర్ కామెడీ టైప్ ఆఫ్ ఎంటర్టైనర్ ని డెవలప్ చేస్తున్నారు. ఈ ఫిలిం స్టోరీ టారెంటినో గారే రాశారు, డైరెక్షన్ డేవిడ్ ఫించర్ గారు తీయబోతున్నారంట. మరి థియేటర్స్ కాకుండా నెట్ఫ్లిక్స్ లో ఎందుకు ప్లాన్ చేశారో తెలియదు. రిక్ డాల్టన్, డికాప్రియో గారి క్యామియో కూడా ఫిలిం లో ఉండొచ్చంట. సో మరొకసారి ఈ బ్యూటిఫుల్ బ్రోమాన్స్ ని, ఇద్దరు స్టార్స్ ని ఒకే ఫిలిం లో చూడబోతున్నాం. ఆ తర్వాతనే సోనీ ప్యానెల్ నుండి రివీల్ అయిన అప్డేట్ జుమాంజీ 4th పార్ట్ గురించి. ఈ 4th పార్ట్ అనేది హారర్ జానరా టైప్ లో ఉండబోతున్నట్టు, ప్రీవియస్ ఫిల్మ్స్ లా కాకుండా కంప్లీట్లీ డిఫరెంట్ టోన్ లో, లైక్ ఫస్ట్ పార్ట్ కి సిమిలర్ గా ఉండే విధంగా ఉండొచ్చు అని కూడా అప్డేట్ విన్నాం కదా. మొత్తానికి సేమ్ జుమాంజీ ద నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ జే కాజన్ గారే మళ్ళీ ఈ జుమాంజీ 4th పార్ట్ ని కూడా డైరెక్ట్ చేయడానికి తిరిగి రాబోతున్నారంట. నెక్స్ట్ ఇయర్ December 11 క్రిస్మస్ టైం కి సినిమా రిలీజ్ కాబోతున్నట్టు సోనీ వాళ్ళు ఈ ఈవెంట్ లో కన్ఫర్మ్ చేసి క్లారిటీ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ గురించి. చూడాలి మరి ఈ కామెడీ అడ్వెంచర్ గేమ్ అనేది ఈ హారర్ టేక్ లో న్యూ ఎలిమెంట్స్ ని పెట్టి ఏ విధంగా వాడుతారనే దాని గురించి. ఆ తర్వాత స్పైడర్ మ్యాన్ 4 గురించి కూడా బ్రాండ్ న్యూ డే అనే టైటిల్ తోటి, కొత్త ఫాంట్ తోటి స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ ని July 31, 2026 కి రిలీజ్ చేయబోతున్నట్టు థియేటర్ ఓనర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేశారు. సేమ్ మంత్ లోనే క్రిస్టఫర్ నోలన్ గారి ఫిలిం టామ్ హాలండ్ కూడా అందులో సపోర్టింగ్ రోల్ లో కనిపించబోతున్నారు. అదే టైంలో క్లాష్ కాబోతుంది. అండ్ ద బ్రాండ్ న్యూ డే అనే టైటిల్ అనేది ఒక కామిక్ నుండి తీసుకున్న టైటిల్ అని చాలా మందికి తెలిసిందే. కానీ టామ్ హాలండ్ ఎవెంజర్స్ డూమ్స్డే కాస్టింగ్ లో లేనప్పటికీ ఇప్పుడు కంప్లీట్లీ బ్యాటిల్ వరల్డ్ ఈవెంట్ లో ఉండబోయే ఈ స్టోరీకి, టైటిల్ కి ఏమాత్రం సంబంధం లేదు అనే డౌట్స్ కూడా చాలా మందికి రావచ్చు కదా. దాని గురించి తర్వాత క్లారిటీ ఇస్తాను. ఈ కామిక్ కి ఈ పీటర్ పార్కర్ యొక్క క్యారెక్టర్ చాలా ఫ్రెష్ స్టార్ట్ ఈ స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ లో ఉండబోతుంది. కంప్లీట్లీ నో వే హోమ్ కి సీక్వెల్ లా కాకుండా రీఫ్రెష్ అనే వైబ్స్ ఈ స్టోరీలో ఉంటాయని చెప్పారు. స్క్రిప్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు, మిడిల్ లోనే ఉంది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ లయన్స్ గేట్ ప్యానెల్లో అదిరిపోయే అప్డేట్ ఏంటంటే జాన్ విక్ ఫ్రాంచైజ్ యొక్క స్పిన్ ఆఫ్ కేన్ క్యారెక్టర్ గురించి సపరేట్ స్టాండ్ లోన్ ఫిలిం కూడా ఉన్నట్టు మనందరికీ తెలిసింది కదా. ఈ బ్లైండ్ అసాసిన్ ఫిలింలోని డానీ ఎన్ గారు కేవలం లీడ్ హీరో మాత్రమే కాదు, డైరెక్షన్ లో కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నట్టు అప్డేట్ ని తెలిపారు. అలానే ఈ ఫిలింలో కనిపించబోయే యాక్షన్ స్టైల్ జాన్ విక్ కన్నా డానీ ఎన్ గారి ప్రీవియస్ ఫిలిం స్టైల్స్ లో ఎక్కువ శాతం ఉంటాయంట. అంటే లైక్ ఐపీ మ్యాన్ ఫ్రాంచైజ్ ఫైట్స్ లాగా.
అండ్ ఇంతకు ముందే మీకు చాలా సార్లు చెప్తున్నట్టే జాన్ విక్ 5th పార్ట్ కూడా డెవలప్మెంట్లో ఉంది. ఇంకా స్టోరీ కంప్లీట్ కాలేదు, స్టోరీ డెవలప్మెంట్ స్టేజ్లో ఉందని చెప్పి కూడా అప్డేట్ని తెలిపారు. ఎస్, జడ్జ్ స్టేల్స్కి వేరే డైరెక్షన్లో ఉండబోతున్నట్టు కూడా తెలిపారనమాట. అలానే అనది అర్మస్ గారి ఫిల్మ్లో కూడా ఆయన ఎంత డైరెక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి రీషూట్స్ చేశారో ఆ విషయం అంతా మనకు తెలిసిందే. దాంతోపాటు ఆ ఫిల్మ్కి సంబంధించి కూడా ఒక న్యూ బ్యానర్ని కూడా ఈ ఈవెంట్లోనే రివీల్ చేశారు. స్టన్నింగ్గా ఉంది ఆ బ్యానర్ అయితే. ఇక లూకా గ్వాడగ్నినో గారి డైరెక్షన్లోని అమెరికన్ సైకో రీబూట్ ఉండబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ న్యూస్ ఒకప్పుడు ఫేక్ అని కొన్ని మీమ్స్ వేశారు. అదేవిధంగా ఆ న్యూస్ స్ప్రెడ్ అయింది కూడా, చాలా మంది మిస్లీడ్ అయ్యారు. కానీ స్టిల్ ఆ ప్రాజెక్ట్ ఉండబోతున్నట్టు ఈ ఈవెంట్లో కన్ఫర్మ్ చేశారు. కానీ కాస్టింగ్ ఆస్టిన్ బట్లర్ అని కన్ఫర్మ్ చేయలేదు. గతంలో ఆ న్యూస్ వచ్చిన టైంలోని ఆస్టిన్ బట్లర్ కాస్టింగ్లో జాయిన్ అయినట్టు కూడా న్యూస్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈవెంట్లో కాస్టింగ్ ఇంకా ఫిక్స్ కాలేదని చెప్పి అన్నారు. మరి చూద్దాం, తర్వాత క్లారిటీ రావచ్చు. అలానే నవ్ యూ సీ మీ థర్డ్ పార్ట్కి నవ్ యూ డోంట్ అనే టైటిల్ని కూడా కన్ఫర్మ్ చేసి November 14th రిలీజ్ కాబోతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. దాంతోపాటు 4th పార్ట్ కూడా డెవలప్మెంట్లో ఉందని కూడా క్లారిటీ ఇచ్చారు ఈ ఈవెంట్లో. వార్నర్ బ్రోస్ ప్యానెల్లోని కొంత హ్యాపీ న్యూస్, కొంత సాడ్ న్యూస్ అని చెప్పాలి. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనే డికాప్రియో గారి ఫిల్మ్ గురించి ట్రైలర్ని ఆల్రెడీ మనం యూట్యూబ్లో చూసాం కదా, దాని గురించి చూపించి కాస్త ఫిల్మ్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత బ్రాడ్ పిట్ గారి F1 ఫిల్మ్ గురించి, జూన్లో రిలీజ్ అవబోయే ఫిల్మ్ గురించి ఎక్స్ట్రా ఫోటేజ్ని, స్టార్టింగ్ ఫిల్మ్కి సంబంధించిన 10 minutes ఫోటేజ్ని చూపించారంట. కంప్లీట్లీ ఎగ్జిబిటర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. టాప్ గన్ మ్యావరిక్ రేంజ్ అవుట్పుట్ అదే వేన్లో ఉందనే ఫీలింగ్, మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందంట ఫోటోస్కి. ఆ తర్వాత మార్టల్ కాంబాట్ 2 ఫిల్మ్కి సంబంధించి కూడా స్మాల్ ఫోటేజ్ని చూపించారంట. ఐఎమ్ జానీ ఎఫ్ కేజ్ అనే డైలాగ్ తోటి ఆ ఫోటోస్లో ఉందని చెప్పి కూడా తెలిపారు డిస్క్రిప్షన్లోని. ఈ జానీ కేజ్ క్యారెక్టర్ గురించి చాలా మంది డౌట్ పడ్డారు, పర్ఫెక్ట్ కాస్టింగ్గా కాదని. కానీ ఈ ఫోటేజ్ చూసిన తర్వాత వాళ్ళు కాన్ఫిడెంట్గా పర్ఫెక్ట్ కాస్టింగ్ అనే ఫీలింగ్లోకి వచ్చారని చెప్తున్నారు. అలానే వార్నర్ బ్రోస్ వాళ్ళు ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ ఫిల్మ్కి సంబంధించి కూడా ఒక 5 minutes ఫోటోస్ చూపించారంట. ఈ 5 minutes ఫోటోస్ ఈ ఫ్రాంచైజ్లోనే ఒక యూనిక్ అనిపించిందంట ప్రీవియస్ సీక్వెల్స్ కన్నా. ఇద్దరు బ్రదర్స్ వాళ్ళ డెత్స్ని ఫేక్గా క్రియేట్ చేసుకుని చనిపోయినట్టు నటించి ఫేట్ నుండి ఎస్కేప్ అయ్యే విధంగా ఒక కొత్త ట్రిక్ని ఫాలో అవుతారంట. ఇంతవరకు ఈ ఫ్రాంచైజ్లో ఇలాంటి క్రేజీ ఎలిమెంట్ లేదు. చాలా మంది క్యూరియస్గా ఫిల్మ్లో ఇంకెన్ని ఉంటాయని ఎదురు చూస్తున్నారు కూడా. అలానే ద కంజూరింగ్ 4 ఫిల్మ్కి సంబంధించి కూడా ఏదో ఫోటోస్ చూపించినట్టు, కానీ కంప్లీట్ క్లారిటీగా డిస్క్రిప్షన్ అయితే లీక్ కాలేదు. కానీ ఈ ఫిల్మ్కి సంబంధించి ఒక డీటెయిల్ అయితే రివీల్ అయింది. అదేంటంటే ఎడ్ లోరెన్స్ కొద్దిగా స్టార్టింగ్ స్టేజ్లోని, యంగ్ స్టేజ్లోని ఒక కేసుని డీల్ చేస్తారు. ఆ కేస్ రిలేటెడ్ గోస్ట్ స్పిరిట్ అయితే ఈ 4th పార్ట్లో తిరిగి వచ్చే విధంగా ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఈ 4th పార్ట్ అనేది ఫ్రాంచైజ్లోని ఫైనల్ ఫిల్మ్ అని కూడా కన్ఫర్మ్ చేసేసారు. అంటే మేబీ యూనివర్స్ కంటిన్యూ అయినా కంజూరింగ్ ఫిల్మ్స్ మరి రాకపోవచ్చు. ఇక షాకింగ్ గా సూపర్ మ్యాన్ ఫిల్మ్ కి సంబంధించి ట్రైలర్ ని రిలీజ్ చేస్తారని చాలా మంది అనుకున్నారు. ఈవెంట్ తో పాటు యూట్యూబ్ లో కూడా ట్రైలర్ రావచ్చు, న్యూ ట్రైలర్ అనుకున్నప్పటికీ కొన్ని ప్రమోషనల్ పోస్టర్స్ ని చూపించారంట. దాంతో పాటు 5 minutes ఫోటోస్ ని కూడా చూపించారంట. ఆ ఎక్స్ట్రా ఫోటోస్ లో చాలా డీటెయిల్స్ ఉన్నట్టు కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి సపరేట్ గా డిస్క్రిప్షన్ బ్రేక్ డౌన్ వీడియో కూడా మన ఛానల్లో వీలైతే ప్రయత్నిస్తాను. అండ్ ఆ ఫోటోస్ చూసిన తర్వాత కూడా చాలా మంది కాన్ఫిడెంట్ గా ఎగ్జిబిటర్స్ అయితే మాత్రం సూపర్ మ్యాన్ ఫిల్మ్ గురించి ఈ సమ్మర్ లోని ఎక్కువగా క్రియేట్ అయిందంట ఆ ఫోటోస్ వల్ల. మరి అది ఏంటనే దాని గురించి కంప్లీట్ క్లారిటీ తర్వాత ఇస్తా. బట్ సాడ్లీ న్యూ ట్రైలర్ అయితే రాలేదు. కానీ ఇదే మంత్లోని న్యూ ట్రైలర్ అయితే ఉంటుందంట. జేమ్స్ గన్ గారు ఆల్రెడీ ఆ ట్రైలర్ రిలేటెడ్ కట్ని కూడా రెడీ చేసుకున్నారంట. కానీ ఈ ఫోటోస్ కాస్త హైప్ని బిల్డ్ చేయడానికి వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి ఫోటోస్ని చూపించారంట ఈవెంట్లో. సోనీ వాళ్ళు స్పైడర్ వర్స్ గురించి క్లారిటీ ఇచ్చినప్పటికీ ద బ్యాట్మ్యాన్ 2 రిలేటెడ్ కానీ ఎక్స్ట్రా డ్యూన్ 3 ముఖ్యంగా థియేటర్ ఓనర్స్ బాగా ప్రాఫిట్స్ పొందిన ఆ ఫిలిం గురించి అప్డేట్ ఉంటుంది అనుకున్నప్పటికీ ఈవెంట్లో ఆ అప్డేట్స్ లేకుండా పోయాయి. ఎనీవే ఆ తర్వాత షాకింగ్ అప్డేట్, అప్కమింగ్గా మార్టిన్ స్కోర్సెసీ గారు అండ్ డ్వేన్ జాన్సన్ గారు లీడ్గా ఒక మాబ్ బాస్గా యాక్ట్ చేయబోతున్న ఫిలిం ప్రాజెక్ట్ గురించి మీలో చాలా మందికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసే ఉంటుంది. పోస్ట్ అండ్ వీడియో ద్వారా మీకు కూడా క్లారిటీ ఇచ్చాను కదా. ఆ ప్రాజెక్ట్ని ఇప్పుడు డిస్నీ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ని తీసుకుంటున్నారంట. ఇది షాకింగ్. ఇంతకు ముందు గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ని డిస్నీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి రిలీజ్ చేయడం, అది కూడా మార్టిన్ స్కోర్సెసీ ఫిల్మ్స్ అనేవి చాలా షాకింగ్ కాంబినేషన్ అని చెప్పాలి. మరి ఆన్లైన్లో ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్ వైబ్ని క్రియేట్ చేస్తుందో ఈ సినిమా యొక్క మార్కెటింగ్ కానీ డిస్నీ యొక్క రిలీజ్ కానీ ప్రస్తుతానికైతే ఈ అప్డేట్ వచ్చింది. ఆ తర్వాత HBO Max లో రాబోయే హ్యారీ పాటర్ యొక్క రీబూటెడ్ వెబ్ సిరీస్ కాస్టింగ్ లోని నిక్ ఫ్రాస్ట్ గారు హ్యాగ్రిడ్ పాత్రలో కాస్టింగ్ అయినట్టు రీసెంట్ రిపోర్ట్స్ అనమాట. ఇంతకు ముందు కొంతమంది ఫ్యాన్స్ కూడా కోరుకున్నారు ఈయన కాస్టింగ్ లోని ఆ క్యారెక్టర్ కి నిక్ ఫ్రాస్ట్ గారు సెట్ అవుతారనే ఒపీనియన్స్ కూడా వచ్చాయన్నమాట. పోతే ఇప్పుడు కాస్టింగ్ లో జాయిన్ అయ్యారు. మరి మెయిన్ కాస్టింగ్ ఎప్పుడు అవుతుందో, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తర్వాత అప్డేట్స్ వస్తే ఇన్ఫార్మ్ చేస్తా. ఆ తర్వాత టామ్ హార్డీ గారు స్పైడర్ మ్యాన్ వర్సెస్ వెనమ్, స్పైడర్ మ్యాన్ అండ్ వెనమ్ క్రాస్ ఓవర్ ఎప్పటి నుండో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న మూమెంట్ ఆల్మోస్ట్ జరిగేది. వెనమ్ వెర్స్ తోటి స్పైడర్ మ్యాన్ MCU క్రాస్ ఓవర్ని సోనీ ప్లాన్ చేసింది. ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చి కంప్లీట్లీ క్యాన్సిల్ అయిపోయిన మూమెంట్ని నేను చూశానని చెప్పి రిపోర్ట్స్ తెలిపారనమాట. ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను కదా, సోనీ ప్లాన్ చేసిన ఈ క్రాస్ ఓవర్ ఫిలిమ్స్ ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చినప్పటికీ డిస్నీ వాళ్ళు వెనమ్ వెర్స్తో ఎలాంటి డీల్స్ కనెక్షన్ పెట్టుకోకూడదని చెప్పి, అది నెగిటివిటీకి దారితీస్తుందని చెప్పి, ఫెయిల్ అవ్వచ్చు అనే వైబ్స్ తోటి కంప్లీట్లీ క్రాస్ ఓవర్ని అయితే క్యాన్సిల్ చేసేశారు.
ఇప్పుడు వెనమ్ వెర్స్ ఆల్మోస్ట్ ఆగిపోయింది, వెనమ్ ట్రయాలజీ కూడా అయిపోయింది కాబట్టి మళ్ళీ అది జరిగే మూమెంట్స్ కష్టమే అన్నట్టు ఆల్మోస్ట్ జరిగేది, బట్ ఇప్పుడు ఆగిపోయింది అనేది ఆయన తెలిపారనమాట. వెనమ్ వెర్స్ కనెక్షన్ వద్దు కానీ బ్యాటిల్ వరల్డ్లోని మల్టీవర్స్ ఈవెంట్గా ఈ వెనమ్ క్యారెక్టర్ని టామ్ హార్డీని కూడా చూపిస్తే భలే ఉంటుంది ఎవెంజర్స్ ఫిల్మ్స్లో. పోతే డూమ్స్డే కాస్టింగ్లో చాలా మంది షాక్ అయ్యారు. మెయిన్ క్యారెక్టర్స్, మెయిన్ కాస్టింగ్ చాలా మందిని అసలు డూమ్స్డే కాస్టింగ్లో ఎందుకు పెట్టలేదు, వాళ్ళందరూ కూడా డూమ్స్డేలో కాకుండా డైరెక్ట్గా సీక్రెట్ వార్స్లోనే ఉంటారనే డౌట్స్ క్లారిటీ గురించి కూడా మీ అందరికి చెప్పేశాను కదా. పోతే డూమ్స్డేలోని మరికొన్ని క్యామియోస్ కూడా, సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ కూడా ఫిల్మ్లో ఉండబోతున్నాయి. అవి తర్వాత రివీల్ చేయొచ్చు, లేదంటే సర్ప్రైజింగ్గానే అలానే వదిలేయచ్చు అని కూడా మీ అందరికి చెప్పాను కదా. ఇప్పుడు డూమ్స్డేలో ఆ అదర్ కాస్టింగ్, అదర్ క్యారెక్టర్స్, యాక్టర్స్ కూడా ఉన్నారు. దాని గురించి తర్వాత క్లారిటీ ఇస్తామని కూడా అప్డేట్ వచ్చింది డిస్నీ నుండి. మరి ఆ సర్ప్రైజ్ని సినిమాకాన్ ఈవెంట్లోని డిస్నీ ప్యానెల్లోనైతే మాత్రం మేబీ వాళ్ళు అనౌన్స్ చేస్తారా స్టార్ వార్స్తో పాటు దీని గురించి, దాంతోపాటు ఆ మార్టిన్ స్కోర్సెసీ ప్రాజెక్ట్ గురించి కూడా. ఒకవేళ మినిమం క్యారెక్టర్స్ని అనౌన్స్ చేసినా చాలా సర్ప్రైజింగ్ క్యామియోస్ని మాత్రం వాళ్ళు అనౌన్స్ చేయరు. ఫిల్మ్లోనే అది సర్ప్రైజింగ్ అని వదిలేస్తారు. ఆ క్యారెక్టర్స్ ఏంటో కూడా మీ అందరికి ఇంతకు ముందు చెప్పాను కదా. ఎనీవే, మీకైతే ఈ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని క్లారిటీగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా ఈ ఇన్ఫో కంప్లీట్లీ యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.